హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా గోవా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మీరు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ, మ్యారేజ్‌కి సంబంధించినయి, ఏదైనా లవ్‌కి సంబంధించినయి, ఏదైనా విష్ చేసుకోవడాలు గానీ, మీరు అలాంటివి చేసుకోవాలనుకుంటే మాత్రం గోవా మాత్రం నంబర్ 1 ప్లేస్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే లవర్స్‌కి మాత్రం మంచి అడ్డాలాగా ఇది చెప్పుకోబడుతుంది. ఇక్కడ మనం ఇలా వచ్చి ప్లాన్ చేసుకోవాలంటే సమ్ రిలేటివ్ అంటే కొంతమంది కొన్ని ప్లాన్‌లు ఉండాలి. అది ఎలా అనేది ముందు క్లారిటీగా మేము ఒకటి చేసి చూపించాను వీడియోలో. చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి. ఇక్కడ గోవాకి రావడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే మనలాంటోళ్ళు గోవా రావాలంటే చానా ఈ ప్లాన్‌లేస్తా ఉంటారు ఫ్రెండ్స్ కలిపి. అది కుదరదు. కానీ మాకు మాత్రం ఏదో బై లక్‌లో దొరికింది కాబట్టి మేము ఇలా వచ్చేసాం ట్రావెలింగ్ చేసుకుంటాం. ఇక్కడ గోవాలో చాలా మంది అనేక రకాల ఐటెమ్స్ చాలా తక్కువ దొరుకుతాయంటారు. కానీ అంత తక్కువేం ఉండవు. రేట్లు మాత్రం కొంచెం గట్టిగానే ఉంటాయి. అంటే ఇక్కడ ఆల్కహాల్ మాత్రం కొంచెం రేటు చాలా తక్కువుంటది. అయి తాగే వాళ్ళకి మాత్రం చాలా పండగ చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళకైతే పనికిరాదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఫుడ్‌కి సంబంధించినయితే ఫుడ్ అంతా టేస్టీగానే ఉండదు. ఏమైనా బిర్యానీస్ అయి మాత్రం అయితే బాగుంటాయి. ఇక్కడ ఫిష్ అయ్యయితే మాత్రం కొంచెం రేట్ మాత్రం చీప్‌గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం గోవాకి వచ్చామని కాదు. ఇక్కడ మన గోవాలో ఉండటానికి ఒక రూమ్ అనేది అవైలబుల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే లేకపోతే మనం ఆ రోడ్ల మీద పడుకోవడానికి, ఈట్ల మీద పడుకోవడానికి మాత్రం అయితే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ అంటే గవర్నమెంట్ కాదు ఇది. ఇక్కడ మనం ఏందంటే గోవాకి వచ్చిన తర్వాత మనం రూమ్ ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి. ఆ రూమ్ అనేది ఎక్కడిదో ఈ వీడియోలో లాస్ట్‌లో చూపిస్తాను. మీరు ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఎలా ఉండిద్ది రూమ్ మాత్రం రెంట్ ఎంత ఉండిద్ది రోజుకి వచ్చేసరికి, పర్ డేకి వచ్చేసరికి అనేది మొత్తం మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇక ప్రస్తుతానికైతే గోవా నైట్ మేము బస్సులో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఫుడ్ చూడండి ఒకసారి మీరు కూడా. బిర్యానీ చిన్న ప్యాకెట్‌లో పెట్టేసుకున్నాడు. అది వచ్చేసరికి 150 తీసుకున్నాడు. పీసెస్ ఒక 5 వేసాడు. ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు కాబట్టి మనం ఆహ్, అట్లా పడి ఉండిద్ది అది. కొంచెం రేట్ మాత్రం ఎక్కువే అనిపించింది నాకు గూడా. ఇక్కడ మనం నైటు గోవాలో నైట్ మొత్తం తెల్లారుజాము దాకా తిరగొచ్చు. ఇక్కడ ఏం ఉండవు మనలాగా. ఏందంటే ఇక్కడ పగలు మాత్రం పోలీసులు ఎక్కువ మంది తిరుగుతా ఉంటారు. ఎందుకంటే అయి ఉంటాయి కాబట్టి. మనకు ఆ విషయం తీసేద్దాం. మనం నైట్ మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రం బీచ్ దగ్గర మాత్రం మంచి వ్యూ ప్లేస్‌గా ఉంటుంది. ఈరోజు నైట్ మొత్తం మేము ట్రావెలింగ్ చేసి చిన్నగా రూమ్ కాడికి ఎళ్తాం ఫ్రెండ్స్. చూడండి రోడ్డు మొత్తం అన్నీ ఎక్కువ వైన్ షాపులు, మందు, మందు, మందు. అది మాత్రం మెయిన్ మాత్రం ఖచ్చితంగా ఉండేది ఆడ. ఖచ్చితంగా గోవా అంటేనే మందు. మందు తాగడానికి చాలా మంది ఈడికి వస్తూ ఉంటారు. కానీ నేను ట్రావెలింగ్ చేసినా గానీ ఏందంటే ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ తిరుగుతా ఉంటారు. ఈ ఫారినర్స్ కోసమే మనం కొంచెం చూడటానికి మన తెలుగోళ్ళు వస్తూ ఉంటారు. మన తెలుగోళ్ళ సంగతి తెలిసిందేముంది. ఏది ఎక్కడ చీప్‌గా దొరికితే అక్కడికి పోతా ఉంటారు ఎక్కువ. సరేలే కానీ ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఏక్ ఎట్కా రెస్టారెంట్ అని ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ బిర్యానీ దొరుకుద్ది అనుకుంటా. ఇక్కడ హౌస్ అంటే ఇక్కడ టీ కూడా చాలా బాగానే ఉండేది. టీ మాత్రం కొంచెం పర్వాలేదు. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. మన తెలుగులో అనుకుంటా. కానీ పేరు జస్ట్ అట్లా పెట్టి ఉంటారు అంతే. ఇక్కడ బిర్యానీ సెంటర్లు చాలా ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే బాగానే ఉంది. ఇప్పుడు మేము మార్నింగ్ వచ్చేసాం బీచ్ కాడికి. బీచ్‌లో చూడండి మార్నింగ్ మనం 7కి వచ్చినా కానీ ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. ఫుల్ క్రౌడ్. ఇప్పుడే స్టార్ట్ అయితా ఉండిద్ది. జనాలు ఎక్కువ మంది వస్తానే ఉంటారు ఒక్కోసారి. ముందు ఆడ స్పోర్ట్స్ రైడింగ్ కూడా స్టార్ట్ అయింది. స్పోర్ట్స్ రైడింగ్ మాత్రం వీడియో సపరేట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూసి మా ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ జనాలు ఆల్రెడీ ఉన్నారు. అంటే నైట్ వచ్చి ఉండుంటారు. ఇప్పుడు చిన్నగా టీ తాగుదామని చెప్పి సెంటర్‌కి వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడే బైక్ మీద వెళ్తా ఉన్నాం మేమందరం. అంటే అందరం కాదు. ఒక ఇద్దరం బైక్ మీద ఇక్కడ తిరగండి అకౌంట్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే ఇక్కడ కేసు రాస్తారు. అడుగుకి పోలీసులు ఉంటారు. అది మాత్రం గమనించాలి. ఏదన్నా మనం బైక్ తీసుకోవాలన్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. నైట్ మాత్రం ఏం ఉండదు. టీ స్టార్ కూడా రెస్టారెంట్లు అన్నీ బాగానే ఉంటాయి. ఫుడ్ కొంచెం బాగానే మనం ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ రైడింగ్ అంటే ఒక మనిషికి వచ్చేసరికి ఒక 1300 నుంచి 1500 దాకా ఉంటుంది. ఆ వీడియో సపరేట్ చేశాను. ఒకసారి మా వీడియో చూసి మీరు కూడా చెప్పండి. ఇది నేను చెప్పేసి కదా ఫస్ట్లో మీకు హోటల్ రూమ్ అది. ఈ రూమ్ యొక్క స్టార్టింగ్ రిసెప్షన్ అది చూడండి. నైట్ వచ్చేసాము మేము. నైట్ వచ్చింది కాబట్టి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. కావాలంటే ఇక్కడ బోర్డు మీద ఈ పేర్లు అన్నీ ఫోన్ నెంబర్లు అవి ఉంటాయి. ఇక్కడ 1 డే వచ్చేసరికి అంటే 24 గంటలకు వచ్చేసరికి 3500 తీసుకుంటాడు రూమ్ వచ్చేసరికి. 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఉండొచ్చు. మేమైతే ఒక 12 మెంబర్స్ వచ్చాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం. 3 డేస్ కాబట్టి మాకు దగ్గర దగ్గర ఒక
18,000 దాకా అయింది. ఇది మార్నింగ్ సెక్షన్ చూడండి ఒకసారి మీరు కూడా. ఏం చేయాలని చెప్పి ఆలోచించి చూస్తున్నాం. ఇక్కడ వెదర్ మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం గట్టిగా ఒక 100 మీటర్స్ పక్క పోతే మనకు బీచ్ దగ్గరే ఉంటుంది, బాగా బీచ్. మేము బాగా బీచ్ దగ్గర వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.